ఫ్రెండ్స్, మనం ఈరోజు మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్, సైకో కిల్లర్ లాంటి మూవీస్ గురించి తెలుసుకోబోతున్నాం. నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మీ మతిని పోగొడతాయి. మరియు మంచి విషయం ఏమిటంటే ఈ మూవీస్ అన్ని నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉన్నాయి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు వి. ఇది 2020లో రిలీజ్ అయిన ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్, సైకో కిల్లర్ మూవీ. దీనికి 6.8 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో అరవింద్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను బెస్ట్ సర్వీస్ ఇచ్చినందుకు అతనికి ఎన్నో అవార్డులు దొరికాయి. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే విష్ణు అనే ఒక బెత్ సైకో కిల్లర్ వస్తాడు. అతను ఆదిత్యకి ఒక సవాళ్లు విసురుతాడు. విష్ణు 5 మర్డర్లు చేసే ముందు ఆపితే పర్వాలేదు, లేదంటే ఆదిత్య తన పోలీస్ జాబ్ని శాశ్వతంగా విడిచిపెట్టాలి అని చెప్తాడు. అయితే ఆదిత్య ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. అయితే ఆదిత్య ఈ 5 మర్డర్లు జరిగేలోపు అతన్ని ఆపగలడా లేదా అనేది ఈ మూవీలోనే చూడాలి. మూవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు ఓడల రైల్వే స్టేషన్. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దీనికి 5.4 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఊరు ఉంటుంది. అక్కడ అమ్మాయిల పెళ్లి జరిగిన తర్వాత అమ్మాయిలు మాయమైపోతారు. మరియు తర్వాత రోజు అడవి మధ్యలో వాళ్ల మృతదేహాలు దొరుకుతాయి. ఈ అమ్మాయిలతో ఏం జరుగుతుందో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని చూడాలి. ఈ మూవీ 2 పార్ట్లు వచ్చేశాయి మరియు 2 పార్ట్లు కూడా యూట్యూబ్ మరియు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉన్నాయి. నంబర్ 3 మూవీ పేరు బెలూన్. ఇది 2017లో రిలీజ్ అయిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. దీనికి 4.6 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో జీవానంద్ అనే ఒకతను ఉంటాడు. అతను తన భార్య, తన అల్లుడు మరియు తన బెస్ట్ ఫ్రెండ్లతో కలిసి ఒక చోటికి వెళ్తారు. అక్కడ కొన్ని రహస్యమైనవి ఉంటాయి. జీవానం అదే చోటు పక్కన ఒక గెస్ట్ హౌస్ లో ఉండడానికి వెళ్తాడు. తన తర్వాత మూవీ చేయడానికి కొన్ని ఇన్స్పిరేషన్ స్టోరీస్ ని కలెక్ట్ చేయడానికి ఆ చోటికి వెళ్తాడు. మూవీ కథలో ఒక మిస్టీరియస్ అమ్మాయి అడుగుపెడుతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ ఇల్లు ఎందుకని అంత ప్రమాదకరంగా ఉంది? ఆ ఇంట్లో ఎలాంటి రహస్యాలు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీని 399 మంది రేటింగ్ ఇచ్చారు. అందుకు మూవీ రేటింగ్ తక్కువగా ఉంది. కానీ మూవీని చూస్తే రేటింగ్ ఇంకా ఎక్కువగా ఉండేది అని అనిపిస్తుంది. మూవీ ప్రైమ్ వీడియో, ప్లాట్ఫామ్ మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు అడ్వెంచర్స్ ఆఫ్ శ్రీమన్నారాయణ. ఇది 2019లో రిలీజ్ అయిన ఒక కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దీనికి 7.7 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరి పేరు అమరావతి. అక్కడ ఒక అతను ఉంటాడు. దాగి ఉన్న బంగారాన్ని వెతికి తీయాలి అనేది అతని కళ. చనిపోయేలోపు అతను ఆ బంగారాన్ని వెతకలేకపోతాడు. కాని తన 2 కుమారులు జయరాం మరియు తుకారాం ఇద్దరు ఆ బంగారాన్ని వెతకడానికి ఇద్దరి మధ్యలో శత్రుత్వం పెంచుకుంటారు. వీరిద్దరి మధ్యలో ఇన్స్పెక్టర్ నారాయణ ఇరుక్కుంటాడు. అతను ఈ మూవీ యొక్క అసలైన హీరో. అయితే ఆ బంగారం ఈ ముగ్గురిలో ఎవరికి దక్కుతుందో అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు జీబ్రా. ఇది 2024లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 7.6 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో సూర్య అనే ఒక అతను ఉంటాడు. అతను ఒక బ్యాంకులో పని చేస్తాడు. అతను స్వాతి అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. స్వాతి కూడా వేరే బ్యాంకులో పని చేస్తుంది. మూవీలో ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే సూర్య ప్రేమించే అమ్మాయి స్వాతి మనీ ట్రాన్సాక్షన్ లో ఒక తప్పు చేస్తుంది. ఆ తప్పుని సరిదిద్దడానికి సూర్య ముందుకు వస్తాడు. అప్పుడు అతిపెద్ద రహస్యం బయటపడుతుంది. ఇది పెద్ద డ్రగ్ డీలర్స్ మరియు మాఫియాతో ముడిపడి ఉంటుంది. ఈ మాయాజాలంలో సూర్య మెల్లమెల్లగా ఇరుక్కుంటూ పోతాడు. మూవీలో యాక్షన్, థ్రిల్ మరియు కామెడీ లాంటివి నిండుగా లభిస్తాయి. స్వాతి ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసి ఎంత పెద్ద ప్రాబ్లం సృష్టించింది అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.